వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సంజయ్ బాదగొని. కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరే అంటే వి హనుమంతరావు అని చెప్పాలి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వి హనుమంతరావు మన ముందు ఉన్నారు. అన్న నమస్తే, ఎలా ఉందన్న ఆరోగ్యం? ఆరోగ్యం బాగుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడంలో విహెచ్ కీలక పాత్ర పోషించారంటే? నేను అసెంబ్లీ ఎన్నికలలో ఆల్మోస్ట్ 20 నుంచి 25 నియోజకవర్గాలు తిరిగాను. మెజార్టీ సీట్లు గెలవడానికి ప్రయత్నం చేశాను. అదేవిధంగా పార్లమెంట్ కూడా గెలిస్తే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ భారతదేశంలో ఎవరు చేయని ఆలోచన చేశాడు. ఇన్నేళ్ళు నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఉన్నా, ఎవరికి రాని ఆలోచన ఆయనకు వచ్చింది. నేను గతంలో 3 సార్లు ఓబీసీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీని కలవడం జరిగింది. ఒకసారి 40 మంది, ఒకసారి 62, ఒకసారి 84 మంది కలిశాము. ఆయనకు ఒకటి అడిగినాం, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయండి, మా జనాభా ఎక్కువ ఉన్నది, దానికి ఒక సెపరేట్ మినిస్ట్రీ చేసి దానికి ఒక బడ్జెట్ ఇస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఇంతవరకు చేయలే. కానీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగున ఉండే బీసీ ఎస్సీలకు కూడా ఎక్స్రే ద్వారా వారి స్థితిగతులు తెలుసుకోవాలి, దానివల్లనే న్యాయం జరుగుతుందని కులగన చేస్తా. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో ఆగలే, ఇంకోటి అన్నాడు ఆయన, 50% సీలింగ్ ను కూడా ఎత్తేస్తా, ఎవరికి ఎక్కువ జనాభా ఉందో జనాభా ప్రాతిపదిక వారికి న్యాయం చేస్తా. ఇవాళ సెక్రటరియట్ లో 90 మంది ఆఫీసర్లు ఉంటే ముగ్గురు బీసీలు ఉన్నారు. అదేవిధంగా ఇంత జనాభా ఉన్నటువంటి ట్రైబల్స్ కు 8 మంది ఆఫీసర్లే ఉన్నారని చెప్పడం జరిగింది. మీరు గతంలో నరేంద్ర మోడీని కలిశారు, కులగణకు సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి దానిపైన ఒక చట్టం తేవాలనేసి మీరు చాలా సందర్భాల్లో మెమోరియల్ చేయడం జరిగింది. 75 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేయలేంది నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు అయింది. ఎలా సాధ్యము, ఎలా చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఏం చేస్తుండ ఆయన చెప్పు. 75 ఏళ్ల తర్వాత ఆయన ఏం చేసిండో, అదాని అంబానీలకు లాభం చేశాడు. కింద ఉన్నోని గురించి ఎన్నడూ ఆలోచన చేయలేదు. అది క్లియర్ గా ఉన్నది. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 84 మంది కలిసినా ఆయన క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయలే. అదే రాజ్నాథ్ సింగ్ అన్నాడు 2008 లో మేము చేస్తానని, ఇంతవరకు చేయలే. ఇప్పుడేమంటున్నాడు, నేను ఎప్పుడైతే రాహుల్ గాంధీ అన్న మాటను పట్టుకుని నేను బీసీలను, కానీ అందులో ముస్లింలకు లేదంటాడు. ముస్లింలకు ఎందుకు? ముస్లింల పేదోళ్ళు లేరా? సైకిల్ రిక్షా దొక్కుతలేరా? కూరగాయలు అమ్ముతలేరా? అవును. వాళ్ళకి ఎందుకు ఇయ్యని అంటాడు? వాళ్ళు దేశ స్వాతంత్రంలో పోరాడలే, మౌలానా గారు పోరాడలే, అందరు కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయిలు అందరు పోరాడిండ్రు కాబట్టి ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చింది. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచినటువంటిది. ఆ రోజులలో పండిట్ జవహర్లాల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అందరు కూడా పాటించారు. ఇవాళ వాళ్ళకి ఎందుకు దూరం చేస్తున్నాం అనేది నాకు అర్థమైతలేదు. వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే, నాగ్పూర్కి వెళ్ళి కాన్సెప్ట్ వెళ్తుంది, నాగ్పూర్ రిమోట్ కంట్రోల్ మోహన్ భగత్ చెప్తేనే పని జరుగుతుంది. మోహన్ భగత్ గతంలో బీహార్ లో ఎన్నికలు జరిగేటప్పుడు ఓబీసీల రివ్యూ జరగాలన్నాడు. అమ్మాయి రివ్యూ అనగానే పనిచేస్తాడని మూకుమ్మడిగా బీహార్ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత, ఇప్పుడు మేము అన్న తర్వాత ఆయన మీరు అట్లా అనలేదు, ఇట్లా అనలేదు, మరి నీకు చిత్తశుద్ధి ఉన్నదా? ఇప్పటిదానికి ఏం చేసినావు 10 ఏళ్లలో? ఇవాళ రాహుల్ గాంధీ నిన్ను మేలు కొలుపు చేశాడు. మీరు ఒకటి అన్నారు, బీజేపీ వాళ్ళు ఆదానికి అంబానీకి ఆస్తులని కట్టబెడుతున్నారు అని. అదే అంబానీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి మన జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్ సెంటర్ లో ఆ అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది. చూడండి, ఏదే గాని ఎంప్లాయ్మెంట్ గురించి తప్పనిసరిగా మన ప్రజలకు లాభం జరగాలి కదా, ఉద్యోగాలు రావాలి కదా, చెప్తే రావు కదా. ఉద్యోగం పెట్టుబడి పెట్టేటోడు పెడితే అందులో మనలోకి అపాయింట్మెంట్ ఇవ్వాలని అడిగి ఇంట్లో తప్పే ఉన్నది. అదానికి లాభం కాదు, పేద ప్రజలకు లాభం చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచన కానీ అట్లా చేస్తలేడు కదా. ఇవాళ ఈ పెద్ద 200 కంపెనీలు ఉంటే కేవలం కొన్ని కంపెనీలకి 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు మాఫ్ చేశాడు. రైతులకు ఎందుకు మాఫ్ చేయవు? రైతులకు రుణమాఫీ చేయాలి కదా, వాళ్ళు పండించిన పంట ఇవ్వాలి కదా. వాళ్ళు 1 సంవత్సరం కాలం ఢిల్లీ బజార్లో వాననక ఎండనక వీళ్ళకి సపోర్ట్ ప్రైజ్ అంటే ఇచ్చిండా? ఎందుకు ఇయ్యలే? ఆయనకు ఆలోచన లేదు. కేవలం వాళ్ళని అదాని నెంబడి పెట్టుకొని పోయి ఆస్ట్రేలియా తీసుకుపోయి బొగ్గు గనుల అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది. అంటే ఆయనకు కింది వాళ్ళకు ఇప్పుడు
ఎలక్షన్ వచ్చిందని అమిత్ షా ఒక దిక్కు నేను అట్లా అనలేదు, వీళ్ళేదో నాది వక్రీకరించిండ్రు నా మాటలను అని అలా అరెస్ట్ కూడా చేస్తున్నారు. ఆఖరుకు ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. నా వరకు నా పేరు మీద నా బొమ్మేసి నేనట బీజేపీ గెలుస్తుంది, బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్ లో కొత్త వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ వల్ల కార్యకర్తలు బాధపడుతున్నారు కనుక ఎడ్జు బీజేపీకి ఉన్నదని నాది కూడా ఒక నా తెలంగాణ పేపర్ను వాడుకొని రాసి నేను ఇప్పటికిప్పుడు పోయి వచ్చిన మళ్ళీ ఒకసారి ఇవాళకి 12 రోజులు 15 రోజులు అవుతుంది. నా కేసు ఎందుకు నువ్వు సైబర్ క్రైమ్ లో ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు? ఎఫ్ఐఆర్ ఎందుకు కాలేదు? చేయాలి కదా, ఆయనకు ఒక న్యాయం నాకు ఒక న్యాయం. ఆయన ఢిల్లీకి వెళ్ళి ఇమీడియట్ గా ఢిల్లీ పోలీసులు వస్తారు, గాంధీ భవన్కి వస్తారు, అరెస్ట్ చేస్తారు, ఆఖరి కోర్టులో ప్రొడ్యూస్ చేసి బెయిల్ మీద బయటకు వస్తారు. ఆయనకు ఒక న్యాయం నాకు ఒక. నేను కూడా మాజీ పిసిసి ప్రెసిడెంట్, మాజీ ఎంపీని, ఓబీసీ ఎంపీస్ కన్వీనర్, మరి నాకు ఒక ఎందుకు న్యాయం జరుగుతలేదు? నేను అనేది ఏంటంటే ఇవాళ వాళ్ళది ఒకటే ఆలోచన ఉన్నదండి. అక్కడ ఆంధ్రలో ఇక్కడ ముస్లింల 4% కూడా ఎత్తేస్తాను కర్ణాటకలో చెప్పి ఈడ చెప్పాడు. ఆడ సిద్ధరామయ్య తప్పనిసరిగా మేము ఇస్తామన్నాడు. అదే కుమారస్వామి దాని మీద మాట్లాడాలి, అదే ఇష్యూ ఈయన కూడా మాట్లాడాలి. 4% ఎట్లా తీసేస్తామని అంటే 12% అంటున్నావు, కానీ 4% ఎందుకు తీసేస్తామని కేసీఆర్ మాట్లాడిండా అంటే ద్వంద్వ వైఖరి. వాళ్ళకు ఏదన్నా అవసరాలను బట్టే మాట్లాడతారు, కానీ నిజంగా పేదవాళ్లకు లాభం చేయాలనేది బీఆర్ఎస్ కు లేదు, బీజేపీకి లేదనేది నా ఉద్దేశం. మన జరిగినటువంటి ఫేక్ వీడియో ఏదైతే ఉందో, మీరు అన్నారు పోలీస్ కంప్లైంట్ చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు, 5 మందిని అరెస్ట్ చేశారని. నిజంగా చేసిన తప్పే కదా అది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొంత బలహీనపడుతుంది అనే ఉద్దేశంతో బీజేపీని దెబ్బతీయడానికి ఇలాంటి ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు గాంధీ భవన్ నుంచి అనేసి అది బీజేపీలో ఆరోపణ. నిజంగా నిప్పులేదే పొగొస్తుందంటే అది కాదు, అది ఆరోపణ. నిజం తెలిసిన తర్వాత మీరు దీనికంటే పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి కదా. మరి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ గురించి మీరు మాట్లాడతారు, కాన్స్టిట్యూషన్ అంటూ అంబేద్కర్ స్టాచ్యూ పెడితే జైబీఎం కార్యకర్త ముక్కలు చేసిరా లేదా? అంటే అక్కడ బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ కలిసి ఉన్నట్టే కదా. ఆ తర్వాత నేను కొట్లాడి కొత్త చేస్తే అది కూడా ఇవ్వాలని కూడా ఏది గోషామేల్ పోలీస్ స్టేషన్ లో కింద వండుకున్నాడు లాకప్ లో. 125 అడుగులు ప్రేమ చూపించేది కాదు. అసలు నువ్వు ఎట్లా వల్ల కొట్టినావు? మరి దానికి కూలగొట్టినోడెవడు? కమిషనర్ దానా కిషోర్. నేను పోయి అడిగినా, ఏమయ్యా దానా కిషోర్, న్యాయమేనా? నువ్వు కూడా ఎస్సీవి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతుంటే నీకు ఈ కుర్చీ దొరుకుతుండేనా అంటే, నేను సార్ ఆమె హెల్ప్లెస్ సార్, నేనేం చేయలేక ప్రభుత్వం ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసిన అంటుడు. ఇట్లున్నది. నేనన్నా పోనీ చేసిండ్రు, మళ్ళీ పెడతానని పెట్టానని నేను కొత్త చేస్తా అంటే నేను పర్మిషన్ ఇవ్వదాలను కలెక్టర్ దగ్గర పోయినా, మీరు పర్మిషన్ మేము ఇవ్వలేము కానీ పెట్టుకోమంటే అది కూడా తెచ్చినా, అది కూడా ఇవ్వాలన్నది. ఇక రేపు ఏ గ్యారెంటీ ఉన్నది? ఇవాళ కాన్స్టిట్యూషన్ మారుస్తున్నారు. 3 తలాకులు మార్చిండ్రా, 370 మార్చిండ్రా, రేపు దీన్ని కూడా మారుస్తారా బాబు? ఎవడు అడుగుతాడు అప్పుడు? క్రిస్టియన్లకు కానీ ముస్లింలకు మేము చెప్పినట్టే వినాలి. రేపంటారు 5 నమాజులు కాదు 2 నమాజులు, పొద్దున సాయంత్రం నమాజ్ చదువు అంటే ఏం చేస్తారు? అట్లా తయారైంది. ఎందుకంటే అబ్కి బార్ 400 బార్ అంటున్నారు. 400 వచ్చినాయి అనుకో, కాన్స్టిట్యూషన్ తప్పనిసరిగా చేంజ్ అవుతుంది. అంబేద్కర్ ఎప్పుడో రాసిండా? కాన్స్టిట్యూషన్ లో ఏం చేంజ్ చేయాలని అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు? అంబేద్కర్ ఏదైతే కాన్స్టిట్యూషన్ మార్చొద్దు అనేది మా పాయింట్. ఓకే, అది రాజ్యాంగం అన్ని తెలుసుకొని రాసాడు. ఇవాళ నువ్వు కొన్ని పనులు చేసినావు. ఏది 3 తలాకులు ఎవరు చేయని పని నువ్వు చేసినావు. 370 కాశ్మీర్ ఇష్యూ కూడా నువ్వు చేంజ్. రేపు కాన్స్టిట్యూషన్ అందుగురించి అంటూ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అని మేము అంటున్నాం. సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అంటున్నాం. విహెచ్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే విహెచ్. సోనియా కుటుంబానికి వీర విధేయుడు వి హనుమంతరావు. కానీ మొన్న జరిగినటువంటి ఎంపీ టికెట్ల విషయంలో వి హనుమంతరావుకు తీవ్రమైన అన్యాయం జరిగింది. చూడండి, నేను ఈ అన్యాయాలకు ఆడుకుడు జరిగిన 2 సార్లు ముఖ్యమంత్రి వచ్చిపోయింది కదా, అప్పుడే బాధపడలేదు. దీనికి ఎందుకు బాధపడతానండి? నాకు ఏది ఖమ్మం సీట్ ఇచ్చిరా లేదా నేను బాధపడతలేదు, అయిపోయింది. కానీ నాకు ప్రజల బలం ఉండదు. నేను నిన్న పోయినా, ఎక్కడికి ఆంధ్ర పోయి వచ్చిన, అక్కడ కూడా నాకు జనం తండోపతండలు వచ్చి ఫోటోలు దిగిండ్రు. అంటే నా ఆలోచన, నేను మాట్లాడే మాటలు
ఎప్పుడు కూడా పేదవాళ్ళ గురించి మాట్లాడతారనేది ఆలోచన. టికెట్ రాకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? చూడండి, కారణాల గురించి నేను ఇప్పుడు అన్వేషణ చేయదలుచుకోలే. అది మీడియాకు తెలుసు, అందరికి తెలుసు. మళ్ళీ నేను ఎందుకు అనాలి? నాకు ఒకటే కావాలి, రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. నరేంద్ర మోడీ అయితే కోటీశ్వరులకు లాభం అయితే పేదవాళ్ళను భూమిలో తొక్కేస్తున్నాడు, కోటీశ్వరులకు లాభం చేస్తున్నాడు. కాబట్టి ఈ ఎన్నిక పేదవాని కోటీశ్వరుల ఎన్నిక నడుస్తుంది. పేదవానికి లాభం జరగాలనేది మాది. రాహుల్ గాంధీ ఆలోచన కూడా అదే. కనుక ఆయనను గెలిపించుకుంటే 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటున్నాడు. అంతటితో ఆగలే. ఆ జనాభా ప్రాతిపదిక మన రిజర్వేషన్ పెంచుతారన్న నాయకుడు ఎవడనున్నాడా? అందుగురించి ఆయనను గెలిపిమని నేను కోరుతున్నా. 6 గ్యారంటీలు అటర్ ఫ్లాప్ అనేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంతవరకు దీంట్లో ఒకటి కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. 6 గ్యారంటీల్లో ఒక్కొక్క దాంట్లో 4 ఇప్పుడు 6 గ్యారెంటీలు ఫ్లాప్ అయినట్టు. మరి 10 ఏళ్లలో 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? బ్లాక్ మనీ తెచ్చిండా? ఇది కూడా మేము ఒకరి తర్వాత బస్ ఫ్రీ అన్నాం. అదే విధంగా 200 ఏదైతే మీటర్ ఉందో దాని తక్కువ లోపల ఉన్న వాళ్ళకు మనం ఫ్రీ కరెంట్ అంటున్నాం. అదే విధంగా మిగతా ఇష్యూస్ కూడా మేము 1 by 1 టేకప్ చేస్తున్నాం. అంతేగాని సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్ తప్పక అమలు చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తాడనేది నా గట్టిగా నమ్ముకున్నది. ఇప్పుడే ఎందుకు లొల్లి పెడుతున్నా? మీరు 10 ఏళ్లలో మీరు ఏం చేశారు చెప్పు? ఏ వాగ్దానాలు పూర్తి చేశారు? హరిజన ముఖ్యమంత్రి చేసిందా చెప్పు? 2 bedroom ఇచ్చిందా చెప్తున్నాం. ఇంటికో ఉద్యోగం ఇచ్చిందా మేము అడుగుతాం. ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇవన్నీ అడుగుతాం. వీళ్ళు చెయ్యరు, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లో గెలవాలి కదా. రాదు 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 అని ఓట్లు తీసుకోవడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది తప్పితే వీఆర్ రెడీ టు గివ్ 6 డిక్లరేషన్. అమలు చేస్తాం. పక్క పార్టీలోకి ఇచ్చేంత ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ కి ఇస్తలేరు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. చూడండి, మేము అన్ని సర్దుకుంటామండి. యుద్ధం వచ్చినాడు అన్నదమ్ములు అందరూ నలుగురు ఒకరికొకరు ముఖం చూడరు. తమ్ముని ఇంట్లోకి వెళ్ళబడతారు. కానీ తమ్ముని మీద అటాక్ అయినప్పుడు నలుగురు ఒకటైతారు. మా దగ్గర కూడా ఈ చిన్నవి మర్చిపోతాం. అందరం ఒక్కటైతాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అనేది నా ఆలోచన. అటు ముస్లింలకు కూడా అన్యాయం జరుగుతుంది. నేను పోయాను, అక్కడ ఇమాంలకు 10,000, మోజంలకు 5,000, 50 దాంట్లో కూడా పెన్షన్ ఇస్తున్నారు. మరి ఆడొక రీతి ఈడ ముస్లింలు కాదా? అక్కడ ఒక డబల్ ఇంజన్ నడుస్తుంది. అక్కడ ఎందుకంటే అక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉంది కదా. ఆడొక మేనిఫెస్టో. మరి ఈడ సింగల్ ఉన్నది కాబట్టి ఈడ మేము తుర్కోలకు ఏం చెయ్యం. ఉంటే ఉండూరు, లేకుండా వెళ్ళిపోతున్నాడు. హనుమంతరావు వాయిస్ లో చాలా తేడా ఉంది. ఒక అడుగు వెనుకకేసి మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ గురించి అంటే ఏం చెప్తారు మీరు సమాధానం? చూడండి, ఏది మాట్లాడినా సీదా మాట. ఫస్ట్ ప్రియారిటీ నా పార్టీ. రెండోది ఏంటంటే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలి. అందుగురించి నేను ఏది మాట్లాడినా పేదవానికి లాభం జరగాలని చూస్తా తప్పితే అగ్ర కులాలకు లాభం కూడా నేను ఎక్కడైతే న్యాయం ఉన్నదో తప్పనిసరిగా వాళ్ళకు కూడా న్యాయం చేసిన రాజశేఖర్ చేసిన ఎవడన్నా. జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీరు మాట్లాడుతున్నారు కానీ గాంధీ భవన్ లో హనుమంతరావుకు సీట్ ఎక్కడంటే ఏం చెప్తారు మీరు? సీట్ ఇవ్వకున్న హనుమంతరావు చూడు నీతో వచ్చి హనుమంతరావుకు కూర్చోడానికి కూర్చోలేదు గాంధీ భవన్ లో. చూడండి, రాజకీయాల్లో ఒక్కొక్కసారి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగితే నేను వెళ్ళిపోవాలా? పార్టీలనే ఉంటా, పార్టీని బలోపేతం చేస్తా, పార్టీని అడుగుతా. న్యాయ పోరాటం చేస్తున్నా లేదా రాహుల్ గాంధీ? దాని కూడా న్యాయ పోరాటం అని నేను చెప్తా. హనుమంతరావుకు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అన్యాయం జరిగిందనేసి మీ కేట చెప్పుకుంటుంది. అందరు అంటున్నారండి. అక్కడ కూడా ఆంధ్రలో పోయినప్పుడు అంటారు, కాకినాడ వచ్చి అంటారు, రాజమండ్రి వచ్చి అంటారు. అన్యాయం జరిగితే నేను వెళ్ళిపోవాలా? అన్యాయం జరిగినా ఉండాలి, న్యాయం గురించి పోరాడాలి. నా రాహుల్ గాంధీ ఆలోచన ఉందో, బసవేశ్వర స్వామి 8 ఏళ్ల వయసులో న్యాయం గురించి కొట్లాడిండు. న్యాయం ఎన్నడన్నా ఇయ్యాల కాకుండా రేపు న్యాయం జరుగుతుంది అనే ఆలోచన కలిగినట్టు బసవేశ్వర స్వామి ఐడియాలజీగా నేను ముందుకు పోతున్నా. మా రాహుల్ గాంధీ కూడా న్యాయ యాత్ర కొట్లాడుతున్నాడు. ఆయన వెనకాల ఉంటా. న్యాయం దొరికే వరకు నేను ప్రయత్నం చేస్తాననేదే నా ఉద్దేశం. సోనియా ఫ్యామిలీ అంటే ఓడిపోతున్నామని ఒక భయంతో ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తప్పుకున్నారు అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? చూడండి, బీజేపీ లేదన్నాడు. ఆయన పారిపోయిండు, ఈయన పారిపోయి నువ్వు చూసుకోరా బాబు. నీకు అప్కి బార్ 400 కే బార్ అంటుంది.
ప్రియాంక అబ్కి బార్ జనతా కా సర్కార్ అంటుంది చూడు, ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడు. ఆ అమ్మాయి ఆలోచన చూడు. అబ్కి బార్ జనతా కా సర్కార్, ఆయన ఎప్పుడు అబ్కి బార్ 400 కే పార్, 400 కే పార్ అయిపోతే ఈ దేశంలో ముస్లింలు కనిపించారు. బాగో రైనా అయితే హిందూ రో, అయోధ్య రైనా రామ్ రైనా, నా పేరే హనుమంతుడు, నాకంటే రామభక్తుడు. నేను దేవుని దగ్గర దండం పెట్టుకుంటా, బయట రాముని అమ్మ రామునితో ఓట్లు తీసుకుని రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతుంటే రాముని చెప్పి ప్రజలకు లాభం కావాలని చూస్తా. దట్ ఈస్ మై కల్చర్. హనుమంతరావు ఒక బాస్లెట్ ఎప్పుడు చేయకుండేది, అది ఒక మిస్ అయినట్టుంది. అది రాహుల్ గాంధీ గారు అడిగారు. జగ్గారెడ్డి గారు మెదక్ సంగారెడ్డిలో పెద్ద బహిరంగ సభ పెట్టారు. నేను చెప్పిన వాస్తవాలు చెప్తా సార్, ఈ కష్టమంతా ఈయనదే, డబ్బు కూడా ఈయననే ఖర్చు పెట్టినాను అంటే నువ్వెంత ఇచ్చినావు అన్నాడు. నేను సార్ నేను సంపాదించలే, నేను పిసిసి ప్రెసిడెంట్ ఉంటి, మంత్రి ఉంటి, కానీ నేను డబ్బు సంపాదించలే, కావాలంటే నా గురించి తెలుసుకుంటే ఆయన నా బ్రాస్లెట్ చూసి ఏ అయినా అన్నాడు. నేనెంత చూడు, మా రాహుల్ గాంధీ నా బ్రాస్లెట్ ఉన్నదని చెప్పాడు, దాన్ని అమ్మేస్తానా. పోయినా అదే సంగారెడ్డి పోయినా యాక్షన్ పెడితే 20 లక్షలు వచ్చినాయి. ఆ 10 లక్షలు తీసుకుపోయి రైతులకు ఇచ్చిన సంఖ్యలు వేసిన మిర్చి రైతులు 10 లక్షలు జగ్గన్న సంగారెడ్డిలో ఉన్న రైతులకు ఆయన సాయం. అది మా కల్చర్. అది అంటే హనుమంతరావు ఓన్లీ బాస్లెట్ ఒకటే సంపాదించాడా, ఆస్తులు ఇతరత్ర ఆస్తులు ఏమి లేవా? ఉండేందుకు ఇల్లు ఉన్నది, ఉండేందుకు ఇల్లు కూడా ఉంటుందా నువ్వు అనొచ్చు. ఏది నేను మన దామోదరం సంజీవ లెక్క కూటింట్లో లేను, ఒక ఇల్లు ఉన్నది, నేను భార్య నా పిల్లలు బతుకుతారు. కాగితం కూడా ఉండకుంటే నువ్వే అంటావు ఏం లీడర్ రా, పిచ్చోడు ఉన్నట్టు ఏం సంపాదించలేని అంటవా లేదా? ఆ ఇల్లు వరకు 2 పూటలు భోజనం వరకు ఉన్నది సార్. అదే ఎవరైనా చెప్పాను. మీ వయసు ఎంత ఇప్పుడు? 75 నాట్ అవుట్. నాట్ అవుట్. ఎప్పుడు అవుట్? 75 నడుస్తుంది పొలిటికల్ లో. నేను పొలిటికల్ వచ్చి 50 ఏళ్ళ కింద వచ్చింది. 48 ఇయర్స్ నుంచి నేను పాలిటిక్స్. మీ హెల్త్ సీక్రెట్ ఏమి లేదే, ప్రజల అభిమానం అదే సీక్రెట్. అందరితో బాగుంటా, ఎక్కడ అన్యాయం జరిగితే హాజీపూర్ లో 3 అమ్మాయిల మీద రేపు జరిగితే పోయినా 7 సార్లు పోయి ఆ శ్రీనివాస్ రెడ్డికి పనిష్మెంట్ ఇప్పించిన. రైతులకు అన్యాయం జరిగిందని తెలిస్తే అక్కడ పోయి 1 లక్ష ఇచ్చి వచ్చిన. సిరిసిల్లలో ఎస్సీలకు 3rd డిగ్రీ ఇచ్చిందంటే ఆడికి పోయినా ఈయనకు అనిపించిన కుటుంబాన్ని ఆదుకున్నా. అది నా కల్చర్. ఒకటి మీకు ఎప్పుడు అనిపించలేదా, ఈ 57 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంగా ఉంటున్నాను, పక్క పార్టీల నుంచి వచ్చేసి ఇక్కడ మంత్రి పదవులు ఎలగబెడుతున్నారు, పక్క పార్టీ నుంచి వచ్చేసి ఇక్కడ ఎంపీలు అయ్యారు, పక్క పార్టీ దాని మీద నేను ఎందుకు చేయాలంటే ఇది ఎలక్షన్ సీజన్, ఏదైనా ఉంటే హైకమాండ్ కు చెప్పగలుగుతా మన కార్యక్రమం. కానీ ఇప్పుడు నేనేం మాట్లాడు, ఎందుకంటే ఎలక్షన్ టికెట్ ఇచ్చేసారు, యుద్ధంలో ఉన్నాడు, అప్పుడు మాట్లాడితే ఏమంటారు, ఏమయ్యా హనుమంతరావు ఇన్ని రోజులు మంచిగా ఉండే ఎలక్షన్ ముందు తప్పు మాట్లాడతానని నువ్వే అంటావా లేదా? నేను మాట్లాడా. నేను ఏదన్నా నాకు ఏదైనా బాధ ఉంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీకి వేణుగోపాల్ చెప్తా, కానీ నేను బయట మాట్లాడా. గతంలో మాట్లాడిన హనుమంతరావు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు అనేసి ఇప్పుడు సామాన్య పబ్లిక్ సమయం పూజ మాట్లాడతా. ఏ సమయం పడితే పెళ్లికి పోయి సాగు డబ్బు కూడా తూకుంటారు, పెళ్లి డబ్బే కొట్టాలి, సాగు డబ్బు వేరుంటది. అప్పుడు ఎప్పుడు మాట్లాడాలి అనేది నాకు కల్చర్ తెలుసు. మీటింగ్ లో మాట్లాడతా, ఎవరన్నాడు కానీ హనుమంతరావు మీటింగ్ లో ఉన్నట్టు మాట్లాడు, బయట మాట్లాడాలి, అది నా కల్చర్. గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ లో 2 పవర్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఏ పవర్ సెంటర్? మీరు ఏమైనా సపరేట్ ఇగో ఎవడన్నా అంటాడా, ఒక ఫ్యామిలీ బాగా జరుగుతుంటే అన్న తమ్ముల గారి పెద్దోది నడుస్తుంది, చిన్నోది నడుస్తలేదని అంటారు. అట్లనే ఈడ కూడా ఆయన నడుస్తుంది, ఎవరిని నడుస్తుంది, కాంగ్రెస్ నడిచేదంతా సోనియా గాంధీ రాహుల్ గాంధీ దగ్గర నడుస్తుంది. కానీ ఇక్కడ ఏది పెద్దతనం లేదు, చిన్నతనం లేదు, అందరం కలిసి పని చేస్తున్నాం అనేది నా ఉద్దేశం. ఇక్కడ అలా పని చేస్తున్నట్టు కనిపిస్తలేదు అనేటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, ఇక్కడ అనుకుంటారని నా అటువంటి కూడా 2 రోజులు కలిపేపోతే హనుమంతరావు నిరాశ నీ ప్రభుత్వం వస్తలేడు గాంధీ భవన్ అంటాడని నేను ఇవాళ వచ్చినా నీతోటి మాట్లాడుతున్నా, రేపు కూడా మాట్లాడతా, సత్య వరకు ఇదే కాంగ్రెస్ లో ఉంటా, పార్టీనే బలోపేతం చేస్తా. నాకు లైఫ్ లో అంబిషన్ రాహుల్ గాంధీని రాజీవ్ గాంధీని ఏ విధంగా సపోర్ట్ చేసిందో రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రి కావాలని నా ఆలోచన. అప్పుడే పేదవానికి లాభం జరుగుతుంది. ఆయన ఆలోచనలో
ఆ కుటుంబంలో ఉన్నది పేదవాని గురించి ఆలోచన. ఆయన చేస్తే పేదవానికి లాభం జరుగుతుంది, నరేంద్ర మోడీ వస్తే కోటీశ్వర లాభం అవుతుంది నా కాన్సెప్ట్. అది పాయింట్. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి రకరకాల ముఖ్యమంత్రులను చూశారు ఇప్పటికి చాలా మందిని 57 సంవత్సరాల కాలంలో. మొన్న ఈ కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల్లో మీరు స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పండి. ఎవరి పాలన ఏ విధంగా ఉందంటే ఎలా చెప్తారు? చూడండి, మా పాలన ఇప్పుడే శురువైంది. ఆయన 10 ఏళ్ల పాలన గురించి చెప్తారు. ఈయన ఇంకా రాను ఏం చేస్తాడో చూడాలి కదా. అవును. ఇవాళ కుర్చీ ఎక్కి ఏం చేస్తారో అంటే ఏం చెప్తాడా? ఆయన కూడా సమస్యలు తెచ్చుకుంటాడు. లాభం ఆయన నేను 10 ఏళ్ళు చేసి ప్రగతి భవన్ ఎవరికి రానియాలి, సెక్రటరీ ఎవరిని రానియాలి, అంబేద్కర్ స్టాచ్యూను వలగొట్టిండు. అంబేద్కర్ ఆలోచన అంటాడు 125 అడుగులు పెడితే జేబీఎం కార్యకర్తలు బాధపడి దేవుడు అనేటోడు అంబేద్కర్ అందరికీ దేవుడే, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు వాళ్ళ దేవుని కుక్కలు చేసి ఇవాళ 125 అడుగులు పెట్టి ఒక అంబేద్కర్ ఏమో పట్టుకుంటాడు ఏది గోషామైన్ పోలీస్ స్టేషన్ గా లాకప్ లా, ఇంకో అంబేద్కర్ ఉంటాడు. ఇది న్యాయమా అని నా ఉద్దేశం. ఆయన ఎప్పుడైతే ప్రగతి భవన్ కు ఫామ్ హౌస్ కు లిమిట్ అయిందో అప్పుడే పార్టీ గతమైంది. ఇంకో చేంజ్ టిఆర్ఎస్ తీసేసి బిఆర్ఎస్ అన్నప్పుడే సగం పోయింది. ఆ తర్వాత కొడుకుకు అల్లుడికి చెడు కథమైపోయింది. ఇది మేం చేసిన కాదు. పాలిటిక్స్ లో మర్డర్స్ ఉన్నాయి, సూసైడ్ చేసుకుంటాడు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 నెలల కాల పరిపాలన మీ ఒపీనియన్? అన్నాను అందరికి చేస్తా అంటుండ్రు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తా ఉన్నాడు, అన్ని దగ్గర తిరుగుతా ఉన్నాడు, పార్టీని బలోపేతం చేస్తున్నాడు. ఒక 2 ఏళ్ల తర్వాత నువ్వు పాలన బాగుందంటే నేను మంచిదా చెడ్డప్పుడు చెప్తా. ఇప్పుడు ఎట్లా చెప్తా? 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకు సిద్ధము, నేను రాజీనామా పత్రాన్ని సమర్పిస్తున్నాను అమరవీరుల స్తూపం కాడ అనేసి హరీష్ రావు స్పష్టంగా వచ్చేసి అమరవీరుల స్తూపం వద్ద తన రాజీనామా లేఖని జర్నలిస్టులకు ఇచ్చిపోయారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. హరీష్ రావు ఏం ఛాలెంజ్ చేసినా ఆయన ఆలోచన, ఆయన చేస్తా అంటున్నాడు. ఈయన ఛాలెంజ్ ఎందుకు? ఆయన చేయనప్పుడు అప్పుడు ఆలోచన చేయి. ఇప్పటికే నేను 10 ఏళ్ళు డెడ్ లైన్ పెడుతూ డెడ్ లైన్ అవుతుందే. ఒకే రోజు అయిందా? నాగార్జున సాగర్ కట్టుంటే అవుతుంటది కదా. ఆయన కూడా మెల్లమెల్లగా పెంచుతుంటే నువ్వు ఇప్పుడే చేయి, ఇప్పుడే పొడుగు పెట్టినట్టు మళ్ళీ మీరే అంటారు ఏది కాళేశ్వరం లెక్క జల్దీ కట్టి నువ్వు పోయిందా? తొందరగా కట్టుకుంటే ఇదే అవుతుంది. నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టించారు? శ్రీశైలం ఎప్పుడు కట్టించారు? కుంగిందా? ఇది కుంగింది. ఎవడగా నీళ్లు కట్టినప్పుడు భూమిలో ఏముంది? రాయి ఉందా? రప్ప ఉందా? నీళ్లు ఉన్నాయి. ఇదేం ఇట్లా 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 దిగిపోయి ప్రతిపక్ష పాత్ర పోషించారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఇలాంటి అలిగేషన్స్ ఇలాంటి చూడండి, అడుగుమంటున్నాం, నేను అడుగొద్దంటలేను. 4 రోజులలో ఇంత స్పీడ్ ఎందుకురా బాబు? ఒక 2 ఏళ్లలో చేయకపోతే ఎవడన్నా నమ్ముతారు. మీరు తొందర చేస్తుంటే ప్రజలు అరే వీడు 10 ఏళ్ళు ఏం చేయలే, కొడుకులు కొత్తగా వచ్చాడు, రేవంత్ రెడ్డి మీద అప్పుడే షురు చేసిండు అంటున్నా లేదా? ఇక మీదికెళ్ళి ఆయన అమిత్ షా అరెస్ట్ చేయాలి, నాదేదో వీడియో ఫేక్ అయిందని. మరి నా కేసు కూడా ఉంది కదా. నిజంగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఉండొచ్చా? అరెస్ట్ ఎట్లా చేస్తారు? అరెస్ట్ రూల్ ప్రకారంగా నాకైతే లా తెలియదు, కానీ చేస్తే మాత్రం కక్ష సాధింపు అనేది ప్రజలలో వస్తుందా లేదా? వస్తుంది. అది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అది ఒకవేళ చేసిన అనుకో నెక్స్ట్ సీఎం అభ్యర్థి అంటే మీరు ఏం చెప్తారు? ప్రజలు చెప్తారు. ఒక సీనియర్ గా ఏం చెప్పడు, ప్రజలే బుద్ధి చెప్తారు అనేది నా ఉద్దేశం. మీ సీనియర్ ఒక చెప్పండి. సింపతి ఇమీడియట్ గా వస్తుంది. మన కల్చర్ ఏంది తెలుసా? 80 ఏళ్ళ ముసలి 18 ఏళ్ళ పిల్లవాడు నోటికి వచ్చినట్టు తిడతాడు అనుకో. అప్పుడేమంటాడు, ఏమరా ఈ వయసు ఎంతరా, పెద్ద అయిన వయసు తిడతావురా అంటావు. పెద్ద అయిన కొప్పట్టు ఓడమని కొట్టిండు అనుకో, ఆయనకి రక్తం వెళ్ళి కొడితే రక్తం వెళ్ళినట్టు అంటారు. ఇది ఇండియన్ కల్చర్. అది అర్థమైందా? 2 నిమిషాలు ఇటు వస్తుంది అటు వస్తుంది. కనుక అరెస్ట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డికి కావాలనే కక్ష సాధింపు చేస్తున్న మెసేజ్ పోతే ఇంకా బీజేపీ డౌన్ అవుతుంది అనేది నా ఉద్దేశం. మీరు అన్నారు ఇంత ముందుకు 5 నెలల పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పుడే చెప్పలేము, 2 సంవత్సరాలు అయితే మాత్రం దాని మీద స్పందిస్తారన్నారు. రేపు ఆగస్టు డెడ్ లైన్ పెట్టారు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి. ఛాలెంజ్ చేసిండు కాబట్టి 15th ఆగస్టు డెడ్ లైన్ పెట్టిండు కదా. అప్పటిలోపల చేస్తాడా లేదా తెలుస్తుంది కదా. అన్ని చేయకున్నా
70% చేసిండు అనుకో, అన్ని చేస్తారా? ఎవడ నువ్వు కూడా మంత్రి ఉంటుంది, అవును. ఒకే రోజు అవుతుందా? ఒక రోడ్ వేయాలంటే ఒక రోజు అవుతుందా? దాన్ని రోడ్డు బాగా చేస్తారు, రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, కానీ చెయ్యాలని కల్పన ఉన్నదా లేదా అనేది జనం చూస్తారా లేదా? ఇది మా దగ్గర అంబర్పేటలో ఫ్లైఓవర్ అవుతుంది, ఎన్ని రోజులు అని చెప్పే అయితేనే ఉంటుంది, కానీ ఫ్లైఓవర్ కడుతున్నారు అనేది పేరు వచ్చింది. అట్లనే ఆయన కూడా అన్ని పనులు మొదలు పెడతాడు తప్పనిసరిగా 6 డిక్లరేషన్ వరకు గ్యారెంటీ. ఎందుకంటే సోనియా గాంధీ ఇచ్చిన మాట కాబట్టి దాన్ని తప్పనిసరిగా రేవంత్ రెడ్డి నెరవేరుస్తాడు. ఆయన కాయిదా ముట్టి ఉండిపోతుంది. కేవలం ఛాలెంజ్ చేసి వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొట్టడానికి, ఓట్లు దండుకోవడానికి ఈ స్టేట్మెంట్ అనేది నా ఉద్దేశం. ముఖ్యమంత్రి కావాలి అంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు క్వాలిఫికేషన్, ముఖ్యమంత్రి అర్హత లేదనేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చూడండి, నేను కూడా 2 సార్లు ముఖ్యమంత్రి దానిగా పోయినా, క్వాలిఫికేషన్స్ ఏదో నాకైతే తెలియదు. పార్టీలో పనిచేస్తున్నా, యూత్ కాంగ్రెస్ చేసిన, పిసిసి చేసిన, ఇక దానికి క్వాలిఫికేషన్ ఎట్లుండాలి ఏం కదా అనేది నేను ఎప్పుడు చదవలేదు. హైకమాండ్ విల్ డిసైడ్ ఎవరి పనితనం అనేది. నేను కూడా ఒక పెంకుటీలకి వెళ్ళి దానికి వచ్చిన, నా టాలెంట్ చూసి దానికి ఇచ్చిన, ఆయన టాలెంట్ కూడా చూసి ఇచ్చిండ్రు. తప్పనిసరిగా మంచి చేస్తాడనేది నా ఉద్దేశం. రైట్. ఒకటి, రేపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటర్స్ ని ఏ విధంగా అప్పీల్ చేయాలనుకుంటున్నారు? ఒకటే చెప్తున్నాం, పేదవానికి లాభం కావాలి, పేదవాని గురించి ఆలోచన చేసే రాహుల్ గాంధీ కులగన చేస్తా అంటున్నాడు. 50% సీలింగ్ తీసేసి అకార్డింగ్ టు ది పాపులేషన్ రిజర్వేషన్ అన్నాడు, ఎక్స్రే కూడా అన్నాడు, కింది స్థాయి చేస్తా అంటున్నాడు. కాబట్టి ఆలోచన చేయండి. అదే నరేంద్ర మోడీకి ఓటు చేస్తే ఆయన ఈ దేశంలో 4% ఉన్నటువంటి రిజర్వేషన్ ఎత్తేస్తాం, ముస్లింలని దేశం గురించి బయటికి పంపిస్తూ ఉంటుండే. ఇంకో పక్క పెద్ద పెద్ద కోటీశ్వర్లకి లాభం చేస్తున్నాడు. కంపెనీ వాళ్లకు 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాడు, కానీ రైతులకు రుణమాఫీ చేస్తాడు. రైతుల గురించి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తలేడు. వారి ఆలోచన మా ఆలోచన ఇది. పేదవారి గురించి ఆలోచన చేసే పార్టీ మాది, పేదవారిని పైకి తెచ్చే పార్టీ మాది. కోటీశ్వర్ల పార్టీ అది వాళ్ళు మీదికి చూస్తున్నాడు, కింది వాళ్ళని చూస్తున్నాడు. మేము కింది వాళ్ళని పైకి తెస్తాం కాబట్టి మాకు ఓటు ఇవ్వని అడుగుతున్నాం. ఇది ఈ రోజు స్పెషల్ డిబేట్. మరో డిబేట్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.